హలో అండి, 555 లక్ష్మి రెసిపీ. ఈరోజు మనము సున్నుండలు అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఉద్దిపప్పు 2 గ్లాసులు అండి, 2 కప్పులు బెల్లం అయితే తరుగు తీసుకున్నాను. ఉద్దిపప్పు అయితే చూడండి గోల్డెన్ కలర్లో అయితే వేయించేసాము. చూడండి సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత లాస్ట్లో 2 స్పూన్లు రైస్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే పంటికి అతుక్కోకుండా బాగుంటుందన్నమాట. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసి ఇలా దోరగా అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. బెల్లం అయితే చూడండి ఇలా తురుము పట్టేసి పక్కన పెట్టాలి. 1 కప్పు నెయ్యి అన్నమాట. వీటిని మెత్తగా పౌడర్ అయితే చేసుకునేద్దాం. చూడండి పెసరపప్పు అయితే పిండి అయితే కొట్టేశాను. చూడండి ఉద్దిపప్పు అయితే పౌడర్ అయితే తీసుకునేసాము. ఇందులోనే బెల్లం అయితే వేసుకునేద్దాం. చూడండి ఇలా ఉండలు లేకుండా అయితే బాగా అయితే కలుపుకోవాలన్నమాట. బెల్లము ఉండలు తురిమేసి వేసాం కదండి, ఇలా ఉండలు లేకుండా పిండిలోనే మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. చూడండి ఇలా పొడి పొడిగా ఇలాగైతే కలుపుకోవాలి. చూడండి నెయ్యి అయితే కాంచుకొని 1 కప్పు మైన నెయ్యి అయితే వేసుకునేద్దాం. చూడండి నెయ్యి వేసిన తర్వాత ఇలా వేడిగా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకోవాలి. చేయి పెడితే మాత్రం కాలిపోతుందండోయ్. స్పూన్తోనే కలుపుకోవాలన్నమాట. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. రోజుకు ఒకటి తింటే చాలా బలం అన్నమాట. ట్రై చేయండి. చూడండి ఇలా కలుపుకుంటూ అంత దగ్గరికి రానివ్వాలండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకుందాం. ఇలాగైతే ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ముద్ద తీస్తే ఉండలాగా ఇలా నీట్గా ప్రాసెస్ అయితే ఇట్లా రావాలన్నమాట. అప్పటికి మనకు పాకు అయితే కరెక్ట్గా అయితే సరిపోయినట్టు అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి హెల్దీ రెసిపీ అనమాట. చూడండి ఇలా ఉండగా వస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. తింటే నోట్లో కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అనమాట. ట్రై చేయండి. చూడండి ప్లేట్కి అయితే నెయ్యి అయితే రాసుకునేసాం. చూడండి ఇలాగైతే ఉండలు చేసి అయితే పెట్టుకునేద్దాం. చూడండి ఇలాగా ఉండలు అయితే చేసుకునేసి అన్ని ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుందాం. చూడండి ఫైనల్గా అయితే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయన్నమాట. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.